యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు ముఖ్యంగా తెలుగు వారికి ఏ విధమైన ఆపద వచ్చినా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కె నాగబాబు స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారితో వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. ఆందోళనకు గురవుతున్న తెలుగు ప్రజలు, జన సైనికులు, వీర మహిళల్లో ధైర్యం నింపారు. మన జన సైనికులందరికీ, వీర మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ కూడా మీతో మాట్లాడుతూ అంటే లోపల నాకు కూడా అవుట్ ఆఫ్ అంటే మన దేశం కాని దేశంలో ఉన్నారు మీరందరూ. అందులో గల్ఫ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అది మన తెలుగు వాళ్ళు ఎవరున్నా ఓకే, మన ఇండియన్స్ ఎవరున్నా ఒకే బాధ. అందులో తెలుగు వాళ్ళు, అందులో మన జనసేన కుటుంబం చాలా మంది ఉన్నారు. సో మీ అందరు ఎలా ఉన్నారో, మీ ఊళ్ళల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలా ఉందో మాకు కూడా ఇంచుమించు అదే ఫీలింగ్ లో ఉన్నాం. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ రిలీవ్డ్ అండి. మీరందరూ కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. మీ దేశాలు ఏ అయితే యుఏఈ, ఖతర్, లేకపోతే సౌదీ అరేబియా, ఇతర మస్కట్ ఇలాంటి ఏరియాల్లో ఎవరైతే ఉన్నారో, బహ్రెయిన్, ఇక్కడ అందరూ కూడా మీరందరూ చెప్తున్న మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అంటే క్లియర్ గా అందరూ ఏదో బేసిక్ గా ఎంతో కొంత వారన్నప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది. కానీ బట్ ఈ మీడియాలో చూపించినట్టుగానో లేకపోతే కొన్ని ప్రైవేట్ యూట్యూబర్స్ పెట్టే వీడియోలో ఉన్నంత భయానకంగా అయితే ఉండదు. సో ఇప్పుడు నేను మెయిన్ గా ఏమని మీ ద్వారా ఎవరైతే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానో, మీ తరఫున మీ చుట్టాలు ఎవరైతే ఉన్నారో, మీ తల్లిదండ్రులు లేకపోతే మీ అన్నదమ్ములు లేకపోతే మీ ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో, మీ తరఫున నేను వాళ్ళకందరూ చెప్తున్నాను, మీరు ఎవ్వరు ఏమి టెన్షన్ పడకండి. మీ అనుకునేటువంటి మీ వాళ్ళందరూ కూడా గల్ఫ్ లో చక్కగా సేఫ్టీగా ఉన్నారు. మన జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు కానీ అందరూ బాగున్నారు. పైపెచ్చు వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే సింపుల్ గా మా వరకు మేము సేఫ్ గా ఉన్నాం అనుకోకుండా, ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఈ యుద్ధం సంబంధించి ఏదన్నా ఇష్యూస్ రేజ్ అయినా కూడా ఒకళ్ళకి ఇబ్బంది వస్తే 10 మంది ఎదురుగా ఉండి కలిసి వాళ్ళకి సహాయం చేయడానికి నిజంగా నిలబడున్నారు. ఆ విషయంలో నేను జనసేన, గల్ఫ్ జనసేన వీర మహిళలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే ఉంటున్నారో మీ చుట్టాలు అయినటువంటి వాళ్ళు ఎవరైనా గల్ఫ్ లో ఉన్నారో, మీ వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ సేఫ్టీగా ఉన్నారండి. కాకపోతే ఏంటంటే ఈ యూట్యూబ్ లో కానీ లేకపోతే కొన్ని ఛానల్స్ లో కంటెంట్ ని హైలైట్ చేయడానికో లేకపోతే కొంచెం ఎక్కువ దాన్ని వాటెవర్ వాళ్ళ ఛానల్ తాలూకు లేకపోతే ఆ యూట్యూబ్ ఛానల్ తాలూకు రేటింగ్స్ పెంచుకోవడానికి కొంచెం ఎగ్జాజరేషన్ గా చూపిస్తున్నారు. అంత ప్రమాదంగా ఏదో 1-2 చోట్ల, అది కూడా ఈ యుఎస్ఏ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ మీద ఉంది తప్ప ఏదన్నా వాళ్ళ ఇరాన్ కు సంబంధించినటువంటి గురులు, వాళ్ళ గురి కానీ వాళ్ళ ఎయిమ్ కానీ మిగతా సివిలియన్స్ మీద జోలికి ఎవరు రావట్లేదు. మోస్ట్ ఆఫ్ ద అలాగే ఏ కంట్రీస్ అయితే మన వాళ్ళు ఉన్నారో, యుఏఈ కానీ లేకపోతే దుబాయ్ కానీ లేకపోతే సౌదీ కానీ బహ్రెయిన్, అందరూ కూడా ఆయా దేశాలు వాళ్ళ పౌరులందరికీ మంచి రక్షణ ఇస్తున్నారు. సమయం వచ్చినప్పుడు మరీ రిస్క్ అనుకున్నప్పుడు ఒక సైరన్ ఇచ్చి వాళ్ళందరినీ సేఫ్ లో పెడుతున్నారు. కాబట్టి మీరెవరూ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరూ కూడా టెన్షన్ పడకండి. వీళ్ళందరూ బాగున్నారు. అక్కడ ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ కూడా ఏదైనా సమస్య వస్తే డీల్ చేసేదానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళ వల్ల కూడా కాకపోతే జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు, ఇటు కూటమి ప్రభుత్వం మేము రెడీగా ఉన్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.